రాబోయి చందమామ. నా పేరు రుద్రాణి. ఇదిగో చూడండి, నా పేరు మీ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు కదా. మీకు నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా చేస్తారు చెప్పండి? మీరు రోజు నిద్ర లేవగానే ఎంతో ప్రేమగా నన్ను రుద్దు రుద్దు అని పిలిచేవారు. గుర్తుందా మీకు? రుద్దునా? అదే, ఎవరూ లేనప్పుడు మీరు నన్ను అలాగే పిలుస్తారు కదా, రుద్దు రుద్దు అని. కానీ అందరి ముందు మాత్రం రుద్రా అని పిలుస్తారు. మర్చిపోయారా? ఇక్కడ మనిద్దరమే ఉన్నాం కదా, కాబట్టి మీకిష్టమైన పేరుతోనే నన్ను పిలవచ్చు. ఏది, ఒకసారి పిలవండి ప్లీజ్. నాకంతా చాలా అనీజీగా, ఇరిటేటింగ్గా ఉంది. ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. దయచేసి బయటికి వెళ్ళు ప్లీజ్. సరేనండి, మీరంత బాధపడకండి. మీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదన్ను. సరేనా? సరే, మీరు త్వరగా రెడీ అయి వచ్చేసేయండి. మీకు కావలసినవన్నీ నేను వండిపెట్టి ఉంచుతాను. ఓకేనా? పోనీ వాళ్ళు అనుకున్నట్టుగానే పసుపు కుంకుమ లేకుండా విధవరాల్లాగా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తాను. కనీసం అప్పుడైనా వాళ్ళ కళ్ళ మంటలు చల్లారుతాయేమో. వాళ్ళనే మాటలు నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. ఇప్పుడే నా బొట్టు చెరిపేసుకుని నా గాజులు పగలు కొట్టేసుకుంటాను. చంద్రిక ఆగు. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? నువ్విలా చేయటం వల్ల వాళ్ళకి విలువ చెందాను అవుతావు. అసలు ఎందుకమ్మా వాళ్ళకి విలువ ఇవ్వాలి? రోడ్డు మీద పోతుంటే బజార్లో కుక్కలు అరుస్తూనే ఉంటాయి. అరిచిన ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోవాలి అంటే ఎప్పటికీ నువ్వు అనుకున్న గమ్యం చేరుకోలేవు. అవలా అరుస్తూనే ఉంటాయి. అవేమీ వినిపించుకోకుండా మనం వెళ్లాల్సిన మార్గంలో మనం వెళ్ళిపోవాలి. నీ మనసుకి తెలుసు భరత్ సరిపోలేదని. నీ జ్ఞాపకాల్లో చిరంజీవిలా బ్రతికే ఉన్నాడని నీకు తెలుసు. నువ్వది నమ్మినప్పుడు ఎవరో ఏదో అంటారని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? కానీ కనిపించిన ప్రతి వాళ్ళు ఆయన గురించి అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య. ఆయన చనిపోయారు అన్న మాట వినడం కూడా నా వల్ల కావడం లేదు. అంతేనమ్మా, మనమిప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. నువ్వెప్పుడైతే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తావో వాళ్ళ నోర్లు మూతపడతాయి. వాగిన వాళ్ళకి మన నుంచి స్పందన లేనప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటకి విలువ ఉండదు. విలువ లేని చోట వాళ్ళేం మాట్లాడినా ఉపయోగం ఉండదు. వదిలేయమ్మా, నువ్వెలా ఉండాలని అనుకుంటున్నావో అలాగే ఉండు. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి. ఎప్పుడూ కూడా లోకం కోసం నువ్వు బ్రతకకు, నీకోసం నువ్వు బ్రతకాలి. నువ్వెలా కనిపిస్తే అలాగే లోకం నిన్ను రిసీవ్ చేసుకునేలా ఉండాలి. అంతేగాని కనిపించిన ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం నీ వల్ల కాదు. ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. అసలు ఈ లోకంలో ఆనందంగా ఉండగలిగేదెవరో తెలుసా? లోకాన్ని లెక్క చేయని వాళ్ళు, లేదా ఈ ప్రపంచాన్ని భయపెట్టేవాళ్ళు. వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉండగలరు. నువ్వలా బ్రతకాలి. అంతేగాని ఈరోజు ఈవిడ కనిపించిందని బొట్టు గాజులు తీసేస్తావు, రేపు ఇంకొక ఆవిడ కనిపించి ఇంకోటి అంటుంది. అలా ప్రతి వాళ్ళకి తగ్గట్టుగా ఉండాల్సిన అవసరం నీకు లేదు. నువ్వెవరి మాటలు పట్టించుకోవద్దు. భరత్ నీతోనే ఉన్నాడు. నేను చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. మీకోసం ఎంత తిరిగానో తెలుసా? అసలు మీరు కనిపించకపోతే మీకోసం పేపర్లో కూడా వేయిద్దాం అనుకున్నాను మేడం. పేపర్లో వేయిద్దాం అనుకున్నావా? ఎందుకు నీరజ? అదే మేడం, భరత్ బాబు పోయిన బాధలో మీరు ఎక్కడ ఏ సూసైడ్ చేసుకున్నారో
ఏ రైలు పట్టాల కింద పడి చచ్చిపోయారో లేదంటే ఏ సన్యాసుల్లో కలిసిపోయారో అని చెప్పి నేను చాలా టెన్షన్ పడిపోయాను మేడం. అంటే నేను చచ్చిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? ఊరుకోండి మేడం. అనుకుంటే మాత్రం మనం అనుకున్నవన్నీ జరిగిపోతాయా ఏంటి? అంటే నా ఉద్దేశం అది కాదు మేడం. ఒసేయ్, నీ ఉద్దేశాలేంటో ఆ మాత్రం కూడా తెలుసుకోలేనంత అమాయకురాలనే కాదులేవే. కాకపోతే నువ్వనుకున్నట్టు నేనింకా చావలేదు, బతికే ఉన్నాను. అది సరే మేడం. అసలు కనిపించకుండా ఎటుపోయారు? మీకోసం చాలా చోట్ల వెతికాను. మీ నెంబర్కి ఫోన్ చేసినా ఫోన్ ఏమో రింగ్ అవ్వట్లేదు. ఎక్కడికి పోయారో తెలీదు. ఏమైపోయారు మేడం? నీరజ, నేను పెళ్లి చేసుకున్నాను. ఏమన్నారు మేడం? అవును నీరజ, నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చూడు. మేడం, మీరు తమాషాలు ఆడట్లేదు కదా? ఇట్లాంటి సడన్ షాక్లు ఇవ్వకండి మేడం. హార్ట్ అటాక్ వచ్చి పోతాను. నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తే షాక్ ఇచ్చానంటావేంటే? అంటే ఏంటి, నేను పెళ్లి చేసుకోకూడదా? అది కాదు మేడం. అసలు ఇదెలా పాసిబుల్? ఏం చేయమంటావు చెప్పు. భరత్ నాకు ఎప్పుడైతే దక్కడో అని తెలిసిందో అప్పుడే నేను విజయ్ అనే అతనితో పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నానని నీకు చెప్పాను కదా. పెళ్లి శుభలేఖ కూడా చూపించాను కదా. ఆ రోజు మనిద్దరం పెళ్లి మండపానికి కూడా వెళ్ళాం కదా. నిజమే మేడం, అంతవరకు బానే ఉంది. కానీ ఆ తర్వాత మీరు పెళ్ళెప్పుడు చేసుకున్నారు? మనిద్దరం కలిసి భరత్ చనిపోతే శవాన్ని చూడ్డానికి వెళ్ళాం కదా. ఆ తర్వాత విజయ్ నాకు ఫోన్ చేశాడు. నా కోసం పాపం వెయిట్ చేసి తను వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేసి మనం ఎంతకాలం ఇలా ఉండాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగాడు. అందుకే నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఏమో మేడం, నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆయన పెళ్లి చేసుకునే వాళ్ళు నన్ను పిలవకుండా ఎందుకు చేసుకుంటారు మేడం? అసలు మీ పెళ్లి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? గుళ్ళో చేసుకున్నావు నీరజ. గుళ్ళోనా? కనీసం గుడికైనా నన్ను పిలవాలి కదా. సారీ, నాకు పిలిచే టైం లేదు. ఇప్పుడు పిలుస్తున్నాను కదా. పద, మా ఆయన్ని చూపిస్తాను. నిజంగానే చూపిస్తారా మేడం? సరేనే, రాకపోతే నీ ఇష్టం. ఇక్కడే పడుండు. ఏదో నన్ను నమ్ముకున్నావు కదా, నాతో పాటు ఉంటావు కదా అని నీకు చెప్పాను. నేను పిలిచినా రాను అంటే ఇక నీ ఇష్టం. నేనైతే వెళ్ళిపోతున్నా నీరజ. ఇంకా లైఫ్లో కనిపించను, సరేనా? మేడం మేడం మేడం, వెళ్ళకండి మేడం, వెళ్ళకండి. ఏదో మీ పక్కనే ఉంటే నాకు కూడా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అంతేకాని నన్ను మాత్రం ఒంటరిని చేయకండి మేడం. నేను మీతో పాటే వస్తాను. పదండి మేడం.